ఉప్పు వ్యాపారి తెలివైన గాడిద. పూర్వం ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు గాడిద మీద ఉప్పు బస్తాలను వేసి బజారుకు తోలుకుపోతుండేవాడు. మార్గం మధ్యలో ఒక చిన్న ఏరు దాటవలసి వచ్చేది. ఒకరోజు ఆ ఏరు దాటుతుండగా గాడిద కాలు జారి నీళ్లలో పడింది. అప్పుడు బస్తాలోని ఉప్పు చాలా వరకు కరిగిపోయింది. బరువు తగ్గింది. గాడిదకు చాలా తేలికగా అనిపించింది. ఈ ఉపాయం దానికి నచ్చింది. మరుసటి రోజు నుంచి గాడిద కావాలనే ఆ ఏటిలో పడటం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఉప్పు కరిగిపోవటంతో వ్యాపారికి నష్టం రావటం, గాడిదకు పని తేలిక అవ్వటం జరుగుతుంది. గాడిద పన్నాగం తెలుసుకున్న వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాతి రోజు ఉప్పుకు బదులుగా పత్తి బస్తాలను గాడిద మీద వేశాడు. గాడిద తన పాత అలవాటు ప్రకారం ఏటిలో కావాలనే పడింది. కానీ పత్తి నీటిని పీల్చుకుని బరువు ఎక్కువయింది. ఆ బరువు మోయలేక గాడిద చాలా ఇబ్బంది పడింది. ఆ రోజంతా కష్టపడి నడిచింది. ఆ రోజు నుంచి గాడిద మళ్ళీ అటువంటి తప్పు చేయలేదు. నీతి, సోమరితనం, మోసం ఎప్పటికైనా మనకి హానికరమే.